చాలా మంది నీట్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు బయోమాలిక్యూల్స్ చాప్టర్ విషయానికొచ్చేసరికి ఇది కొంచెం డిఫికల్ట్ అయిన చాప్టర్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చదవాలి? కొన్నిసార్లు కొన్ని టర్మ్స్ అనేటివి సిమిలర్‌గా ఉంటాయి. అండ్ ఆ స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకోవాలా? అలాగే బాక్సెస్‌లో ఉన్న ప్రతి వాల్యూస్‌ని నేర్చుకోవాలా అనేసి కొన్నిసార్లు మేము నేర్చుకుంటూ ఉన్నా కూడా మర్చిపోతున్నాము. మెమరైజ్ చేసుకోలేకపోతున్నాము అనేసి. సో, ఇవాల్టి వీడియోలో బయోమాలిక్యూల్స్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఎలా చదవాలి? ఆ బాక్సెస్ అన్నీ ఎలా మెమరైజ్ చేసుకోవాలి? షార్ట్ ట్రిక్స్‌తో సహా చెప్తాను. సో, హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాశి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో, ప్రతి వారం మనం 3 సబ్జెక్ట్స్‌లో నుంచి 3 చాప్టర్స్ అనేటివి గోల్‌గా పెట్టుకొని చదువుతున్నాం కదా! మీరెలా చదువుతున్నారు? కామెంట్ చేసేయండి. ఫాలో అవుతున్నారా లేదా? ఈ సీరీస్ యూజ్ అవుతుందా లేదా అనేసి కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇవాల్టి వీడియోలో ఈ వారానికి ఏమేం 3 సబ్జెక్ట్స్‌లో నుంచి ఏ చాప్టర్స్ చదవాలో చెప్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీ గురించి మాట్లాడితే ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ యూనిట్ ఆఫ్ ది లైఫ్ చెప్పాను. సో, ఐ హోప్ మీరందరూ కంప్లీట్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు బయోమాలిక్యూల్స్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడతాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ నోట్స్ గురించి కూడా చెప్తాను. బికాస్ కొంతమంది అడుగుతూ ఉంటారు కదా, షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో, ఎప్పుడు కూడా షార్ట్ నోట్స్ అనేది 1 ఆర్ 2 పేజెస్‌లోనే కంప్లీట్ అయిపోవాలి. అండ్ అది రివైజ్ చేస్తే టోటల్ చాప్టర్ మొత్తం కంప్లీట్‌గా వచ్చేసు అన్న ఫీలింగ్ రావాలన్నమాట. సో, అలాంటి షార్ట్ నోట్స్ అయితే మంచిగా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పారాగ్రాఫ్ గురించి గాన మాట్లాడితే, సో, ఫస్ట్ ఒకసారి చదవండి. దాంట్లోంచి మీకు ఇంపార్టెంట్‌ది ఇది అన్నప్పుడు ఎప్పుడు తెలుస్తదంటే, ఎప్పుడైతే మీరు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ పారాగ్రాఫ్ నుంచి ఈ క్వెషన్ వస్తుందా అనేసి. సో, ఫస్ట్ పారాగ్రాఫ్ మొత్తంలో కార్బన్ అలాగే హైడ్రోజను హ్యూమన్ బాడీలో కొంచెం ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు ఎర్త్ క్రస్ట్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. షార్ట్ నోట్స్‌లో ఇది డెఫినెట్‌గా ఉండాలి. సెకండ్ పారాగ్రాఫ్ మొత్తంలో కూడా ట్రైక్లోరో ఆస్టిక్ యాసిడ్ అనేది ఒకసారి మీకు చదివితే మీకు అర్థమవుతుంది. నేను పైన చెప్పేస్తున్నాను. ట్రైక్లోరో ఆస్టిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. కెమికల్ రియాక్షన్ సంథింగ్ ఏదో అనలైసిస్ చేస్తారు కదా, సో దానికోసం చెప్తున్నాను. ఆ కాంపౌండ్ నేమ్ ఇంపార్టెంట్, ఫార్ములా కూడా ఇంపార్టెంట్. సో ఆఫ్ కోర్స్ మనం కెమిస్ట్రీలో చదువుతాం కాబట్టి కాకపోతే కొంచెం చూసుకోండి ఫస్ట్ టైం. అంటే కొన్నిసార్లు కెమికల్ ఫార్ములాలో కూడా మిస్టేక్ చేయకుండా కంప్లీట్గా చూసుకోండి. యాసిడ్ సాల్యుబుల్ ఫ్రాక్షన్, ఇన్సాల్యుబుల్ ఫ్రాక్షన్ రెండు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంక మొత్తం ఈ పారాగ్రాఫ్ మొత్తం జనరల్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ఆర్గానిక్ ఎలిమెంట్స్ ఏంటి, ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏంటి అనేసి ఉంటుంది కదా, ఆ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ డెఫినెట్గా నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ లాస్ట్ ఇంకా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్, సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్ ఉంటాయి కదా మీథేన్లో, ఏమేమి ఉంటాయి, 4 సబ్స్టిట్యూటెడ్ గ్రూప్స్, 4 వాలెన్సీ పొజిషన్స్ని ఏమేమి ఆక్యుపై చేస్తాయో కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇంకా ఈ బాక్స్ విషయానికి వస్తే నేను బాక్స్ని ఎలా షార్ట్ ట్రిక్స్తో నేర్చుకోవాలి అనేసి చెప్తాను. ఓకేనా? చూడండి, ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కూడా మనం ఖచ్చితంగా బట్టి పట్టేయాలి. కార్బన్ గురించి మనకు తెలుసు, ఎర్త్ క్రస్ట్లో 0.03 ఉంటుంది. అండ్ ఆక్సిజన్ ఆఫ్ కోర్స్ బాడీలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండింటికి ఈ 2 షార్ట్ కట్స్ చెప్తాను. మిగిలినవే 3 హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్ ఖచ్చితంగా బట్టేసి నేర్చుకోవాలి. నెక్స్ట్ నైట్రోజన్ అనేది చాలా లిటిల్గా ఉంటుంది. రీజన్ ఎందుకో మీరు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయాలి. అండ్ నైట్రోజన్ ఒక్కటి మాత్రం 3.3 అనేది ఖచ్చితంగా నేర్చేసుకోవాలి. నెక్స్ట్ కమింగ్ వాటన్నిటికీ షార్ట్ కట్స్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ది సల్ఫర్ని ఎలిమెంటల్ దాంట్లో కూడా ఎస్ అని ఇండికేట్ చేస్తాం కదా, సో దీనికి వాల్యూ 0.03. అండ్ ఒక జీరోని తీసేస్తే పక్కదానికి హ్యూమన్ బాడీలో ఉన్న వాల్యూ వచ్చి 0.3 అనమాట. నేను ఎక్కడ మర్చిపోకూడదు అనేసి ఏదో ఒక షార్ట్ కట్ ఉండాలని ఇలా. నెక్స్ట్ సోడియం అంటే ఎర్త్ క్రస్ట్లో వాల్యూ 2.8. 2.8లో 8ని నేనేమనుకుంటానంటే 8 2 జీరోస్, పైన ఒక జీరో కింద ఒక జీరో. సో దీన్ని రివర్స్గా చేసి ఒక జీరో పెట్టుకొని 0.2. సో సింపుల్ కదా ఆన్సర్. నెక్స్ట్ కాల్షియం సి ఎలా ఉంటుంది, సిని కొంచెం రివర్స్ చేసి 3కి హాఫ్ లాగా ఉంటుందా, సో కాల్షియం యొక్క వాల్యూ వచ్చి 3.6. దీనికి 3.6/2 వేస్తే 1.5, అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ కాదు. సో 3.6/2 వేసుకుంటే 1.5 కాల్షియం యొక్క వాల్యూ. సో కాల్షియం సికి రివర్స్ వచ్చి 3.6/2 1.5 ఎర్త్ క్రస్ట్లో అలాగే హ్యూమన్ బాడీలో. నెక్స్ట్ మెగ్నీషియం యొక్క వాల్యూ 2.1 ఎర్త్ క్రస్ట్లో. సో రివర్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా సిలికాన్లో ఎస్ అంటే 2గా గుర్తుపెట్టుకున్నాను. అండ్ అలాగే సేమ్ ఎస్ని 7గా కూడా గుర్తుపెట్టుకున్నాను, 27.7. అండ్ ఆఫ్ కోర్స్ హ్యూమన్ బాడీలో సిలికాన్ అనేది ఉండదు కాబట్టి నెగ్లిజిబుల్ అనమాట. సో ఏదో కొంచెం అలాగా షార్ట్ కట్స్ పెట్టుకున్నాను, మరీ కన్ఫ్యూజన్ లేకుండా ఇలా కొంచెంగా నేర్చుకున్నాను అనమాట. బట్ ఎప్పుడైనా కూడా మాక్ టెస్ట్లు రాసేటప్పుడు
పర్ఫెక్ట్‌గా ఉంటది. కొన్నిసార్లు రివిజన్ చేసిన తర్వాత మీరెలా రాస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఒకవేళ ఈ టిప్ నచ్చితే కూడా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేంటంటే, ఇది జనరల్‌గా మనకు తెలుసు. కెమిస్ట్రీలో ఆల్రెడీ చదువుతాం కాబట్టి వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఈ బాక్స్ గురించి. ఓకేనా? సో, ఈ బాక్స్ 2 కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు. నెక్స్ట్ ఈ టోటల్ పారాగ్రాఫ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రతీదీ మనం క్లియర్ కట్‌గా నేర్చుకుంటే ఏ క్వెషన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయొచ్చు. ఇంకా ఫ్యాట్స్ గురించి ఇక్కడ ఉంటది. ఇందులో ఫ్యాట్స్‌లో కూడా అరాకిడోనిక్ యాసిడ్, అలాగే పల్మటిక్ యాసిడ్‌లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే గ్లిసరాల్, ఫ్యాటీ యాసిడ్స్‌కి కొంచెం డెఫినిషన్స్ ఉంటాయి కదా! సో, ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా ప్రతి లైన్ ఇంపార్టెంట్. సో, దీనికి మీరు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి లిపిడ్స్, అలాగే ఫ్యాటీ యాసిడ్స్, గ్లిసరాల్స్ వీటన్నిటికి క్లియర్ కట్‌గా ఒక డెఫినిషన్స్ అనేటివి రాసేసుకొని అండ్ వేటిల్లో ఏమేమి ఉన్నాయి అనే దానికి ఒక మంచిగా క్లారిటీ అనేది ఉంటదనమాట. అండ్ లాస్ట్ పాయింట్ పాస్పోలిపిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది చాలా బేసిక్స్. డీఎన్ఏలో ఏముంటాయి, ఆర్ఎన్ఏలో ఏముంటాయి అనేసి చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఈ స్ట్రక్చర్స్ అన్నీ చదవాలా అన్న స్ట్రెస్ లేకుండా కొంచెం స్మార్ట్‌గా ఆలోచిస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఎలా అంటే గ్లూకోజ్ 6 కార్బన్ మాలిక్యూల్, రైబోజ్ 5 కార్బన్ మాలిక్యూల్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చా? ఇంకా ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ పారాగ్రాఫ్‌లో చదువుకుంటాం. సేమ్ అలాగే హైడ్రోజన్ అన్నదాన్ని గ్లైసిన్, మిథైల్ గ్రూప్ ఉన్నదాన్ని అలనైన్, సీరైన్ గ్రూప్ మిథైల్ ప్లస్ హైడ్రోజన్ గ్రూప్‌ని సీరైన్. ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఇక్కడున్న స్ట్రక్చర్స్ మొత్తం సేమ్ అన్నిటికీ ఒకేలాగా ఉంటది. ఓకేనా? నెక్స్ట్ ఇవి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒక 2, 3 సార్లు రాసేసి ఫార్ములాని ఒక 2, 3 సార్లు బుక్ క్లోజ్ చేసి రాసేసుకుంటే మీకే అర్థమవుతుంది. అండ్ రిపీటెడ్‌గా ఉంటది సీక్వెన్స్ మొత్తం కూడా. గ్లిసరాల్ మనందరికీ తెలుసు. అండ్ పల్మటిక్ యాసిడ్ కూడా ఈజీగానే ఉంటది. ఇది మాత్రం అంటే రిపీటెడ్‌గా ఉంటది సీక్వెన్స్. ఒకసారి మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? అండ్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఇందులో యురాసిల్ ఒక్కటి నేర్చుకుంటే చాలు. మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో, యురాసిల్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2 NH అలాగే 2 Oలు ఉంటాయి అనేసి. ఒక NH, ఇంకొక NH, OO. ఇది మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది యురాసిల్. ఇక్కడ నేర్చుకుంటే కెమిస్ట్రీలో, బయోమాలిక్యూల్స్‌లో కూడా ఈజీ అయిపోతుంది. ఒకసారి మీరు కెమిస్ట్రీ, బయోమాలిక్యూల్స్‌లో చదవండి. అప్పుడు మీకు ఈజీగా అనిపిస్తది. ఆ తర్వాత మీరు ఇక్కడ కూడా ఓకే. ఇవన్నీ వచ్చేసు అన్న ఫీలింగ్ వస్తదనమాట. అది చాలా ఈజీగా ఉంటది. ఇక్కడ కొంచెం డిఫికల్ట్‌గా ఉంటది. బట్ ట్రై చేయొచ్చు. ఏంటంటే అడినైలిక్ యాసిడ్‌కి ఫాస్ఫరస్ గ్రూప్ ఉంటది. సో, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కానీ స్ట్రక్చర్స్ ఒకసారి క్లోజ్ చేసి ఒకసారి రఫ్‌గా ఏసుకుంటే మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఓకేనా? సో, అండ్ నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ మొత్తం కూడా చాలా అంటే చాలా 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 ఈజీగా ఉంటది. ప్రైమరీ మెటాబోలైట్స్, సెకండరీ మెటాబోలైట్స్. అండ్ ఇక్కడ నేను కొన్ని రాసుకున్నాను చూడండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కొంతమంది చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు వీటన్నిటికి. సో, వీటికి ఒక చిన్న షార్ట్‌కట్ ఉంది. ఏంటంటే ఆల్కలాయిడ్స్, మార్ఫైన్ అలాగే కొడెన్ కదా! సో, కొన్నిసార్లు వీటిల్నే ట్విస్ట్ చేసి ఇస్తూ ఉంటారు. సో, ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి నేను ఇక్కడ ఏఎంసీ అని పెట్టుకున్నాను. ఏఎంసీ. అండ్ అలాగే అబ్రిన్, రెసిన్‌కి టాక్సిన్స్ కదా! వీటిని కూడా కన్‌ఫ్యూజింగ్‌గా ఇస్తుంటారు. సో, ఆ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఏఆర్‌టీ అని పెట్టుకున్నాను. ఏఆర్‌టీ అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ కదా! సో, బట్ ఇక్కడొచ్చి బయోమాలిక్యూల్స్‌లో ఏఆర్‌టీ అంటే అబ్రిన్, రెసిన్ అలాగే టాక్సిన్స్ అనమాట. 2 కలిసి టాక్సిన్స్. ఈ 2 నేర్చుకుంటే చాలు మిగిలినవన్నీ ఈజీగానే ఉంటాయి. అండ్ నేర్చేసుకోవచ్చు. ఈ రెండిట్లో మాత్రమే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది కాబట్టి ఈ రెండిటికి ఇలా పెట్టుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ డ్రగ్స్‌కి కూడా పెట్టుకున్నాను. ఇది కూడా కొంచెం లిటిల్ బిట్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది కాబట్టి డీవీసీ అని పెట్టుకున్నాను అనమాట. డ్రగ్స్ అంటే వీసీ, విండ్ బ్లాస్ట్ అలాగే కర్క్యూమా అనమాట. సో, ఇలాంటి షార్ట్ కట్స్ అనేటివి పెట్టుకుంటే మనకి గుర్తుండిపోతాయి. కన్‌ఫ్యూజ్ అనేది ఉండదు. సో, ఫస్ట్ దానికి ఏఎంసీ అండ్ సెకండ్ దానికి ఏఆర్‌టీ అండ్ థర్డ్ దానికి డీవీసీ అనమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చి మొత్తము ఇక్కడ బయో మ్యాక్రో మాలిక్యూల్స్ ఏంటి, మైక్రో మాలిక్యూల్స్ ఏంటి, ఈ మొత్తం కూడా చాలా సింపుల్‌గా ఉంటది. అండ్ ఈజీగా నేర్చేసుకోవచ్చు. అండ్ లిపిడ్స్ ఎందుకు మ్యాక్రో మాలిక్యూల్స్ కాదో అనేసి ఇక్కడ మొత్తం ఉంటది. సో, ఈజీగా ఒకసారి నేర్చుకుంటే గుర్తుండిపోతది. సో, ఇంకా ఈ బాక్స్ గురించి మాట్లాడితే వీటన్నిటికి చాలా డిఫరెన్స్ అనేది ఉంది. సో, ఇలా ఈ సీక్వెన్స్‌లో కాకుండా నేనొక సీక్వెన్స్ చెప్తాను. సో, ఆ సీక్వెన్స్‌లో గాని నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది. సో, ఫస్ట్‌ది ఆఫ్‌కోర్స్ వాటర్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ ఉంటది కాబట్టి వాటరే ఫస్ట్. అండ్ సెకండ్ హైయెస్ట్ వచ్చి ప్రోటీన్స్ 10-15%. అండ్ థర్డ్‌ది మనకి కార్బోహైడ్రేట్స్ అని ఇచ్చారు. కానీ కార్బోహైడ్రేట్స్ కాకుండా న్యూక్లిక్ యాసిడ్స్ పెట్టుకోండి. అండ్ ఈ సీక్వెన్స్‌ని మొత్తం పక్కన 1, 2, 3, 4 అనేసి రాసేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటది. సో, ఫస్ట్ హైయెస్ట్ పర్సెంటేజ్, సెకండ్
ప్రోటీన్స్ హైయెస్ట్ పర్సంటేజ్, అండ్ థర్డ్ న్యూక్లిక్ యాసిడ్స్ హైయెస్ట్ పర్సంటేజ్, ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, అండ్ లాస్ట్లో అయాన్స్. సో ఈ సీక్వెన్స్లో కానీ నేర్చుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే కన్ఫ్యూజ్ అనేది ఉండదు అనమాట. అండ్ ఇది చాలా ఈజీగా ఉంటుంది, దీనికి ఏం షార్ట్ ట్రిక్ అవసరం లేదు. మామూలుగా మన కొంచెం టచ్ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ అంటే హార్మోన్, యాంటీబాడీ అంటే యాంటీజెన్స్తో ఫైట్ చేస్తుంది. సో ఇవన్నీ ఈజీగా ఉంటుంది కాబట్టి వీటికి షార్ట్ ట్రిక్స్ ఏం అవసరం లేదు. అండ్ ప్రోటీన్స్ కూడా ప్రతి లైన్ ఇంపార్టెంట్, కాకపోతే చదివింది కొంచెం ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఏంటి. నాన్ ఎసెన్షియల్ అంటే అవసరం లేనట్వి, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ తయారవుతాయి కాబట్టి వాటిని నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. ఎసెన్షియల్ అంటే డైట్ ద్వారా తీసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనకు కావాలి కాబట్టి ఎసెన్షియల్ అంటాం. సో ఇలా క్లియర్ కట్గా ఒకసారి మనం నేర్చేసుకున్నాం అనుకోండి, సో చాప్టర్ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాలీసాకరైడ్స్లో కూడా స్టార్చ్ అలాగే ఇంకొకటి సెల్యులోసు, అది హోల్డ్ చేస్తుందా చేయలేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే పాలీసాకరైడ్స్ అంటే ఏంటి, వేటికి బిల్డింగ్ బ్లాక్స్, అండ్ ప్రతి లైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చదవండి, కొంచెం ఒక 2-3 సార్లు రిపీటెడ్గా రివిజన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ ఈ పారాగ్రాఫ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంక న్యూక్లిక్ యాసిడ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి చెప్తూనే ఉంటారు మీ క్లాసెస్లో కూడా. సో అదే అలవాటు అయిపోతుంది, న్యూక్లిక్ యాసిడ్స్ ఏమున్నాయి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, వాటిలో ఏమేమి ఉంటాయి అనేసి. సో ఈజీగా అయిపోతుంది. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోటీన్, ఈ స్ట్రక్చర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ప్రైమరీ స్ట్రక్చర్, సెకండరీ స్ట్రక్చర్, టెర్షరీ స్ట్రక్చర్, క్వాటర్నరీ స్ట్రక్చర్, వేటికి ఏమేమి అనేసి ఒకసారి క్లియర్ కట్గా నేర్చేసుకుంటే కెమిస్ట్రీ బయోమాలిక్యూల్స్లో కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఎంజైమ్స్ విషయానికి వస్తే, ఎంజైమ్స్ కూడా చాలా, ఇవన్నీ కొన్నిసార్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదవాలా అనేసి అనుకుంటాం కానీ, సో టోటల్ మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి అసలు పారాగ్రాఫ్ మొత్తం ఒకే 1 or 2 లైన్స్లో అయిపోతుంది అనమాట. ఎంజైమ్స్ అంటే ఏంటి, హై టెంపరేచర్స్లో అవి వర్క్ చేయలేవు, ఎందుకంటే ప్రోటీన్స్ అనేటివి డీనేచర్ అవుతాయి కాబట్టి. కానీ కొన్ని ఎంజైమ్స్ హై టెంపరేచర్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటివి వర్క్ చేస్తాయి. సో ఇలా ఒక 2-3 పాయింట్లు అయిపోయింది కదా. సో ఇలా నేర్చేసుకున్నారు అనుకోండి, హ్యాపీగా మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయవలేదు, లైక్ మళ్ళీ మళ్ళీ చదవాలి అన్న థాట్ రాదు. ఎందుకంటే ఒకసారి మనం కంప్లీట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ నేర్చేసుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. అండ్ కెమికల్ రియాక్షన్స్, ఇది ఇంత పారాగ్రాఫ్ ఉంది కానీ ఫిజికల్ రియాక్షన్స్ ఏంటి, ఫిజికల్ చేంజ్ ఏంటి, కెమికల్ చేంజ్ ఏంటి అనేసి అన్నట్టు ఉంటుంది. అండ్ రేట్ ఒకటి చాలా ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనకి గ్లైకోలైసిస్లో 10 మెటబలిక్ రియాక్షన్స్ వస్తాయి కదా, సో వాటి గురించి కొంచెం ఇంక్లూడ్ చేస్తారనమాట. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్, కానీ ఇక్కడ చాలా చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, సబ్స్ట్రేట్ అనేది పాకెట్లో ఫిట్ అవుతుంది, ఆ తర్వాత టైట్ అవుతుంది, ఆ తర్వాత రియాక్షన్ జరుగుతుంది అనేసి దాని గురించి టోటల్ మొత్తం ఇస్తారు. సో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ డయాగ్రామ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్, టెంపరేచరు, పిహెచ్, ఆప్టిమమ్ పిహెచ్, ఆప్టిమమ్ టెంపరేచరు, అండ్ కాన్సన్ట్రేషన్, సబ్స్ట్రేట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్హిబిటర్స్, ఇవి కూడా చాలా 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 ఇంపార్టెంట్, చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఈ క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ కూడా సింపుల్గానే ఉంటుంది, ఇక్కడ ఏమి ఇస్తారో అదే ఇక్కడ కూడా ఇచ్చుని ఉంటారు. సో పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కాకపోతే కొంచెం ఒక 2-3 సార్లు కన్నా రివైజ్ చేశారంటే కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. చాలా సార్లు కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కో ఫ్యాక్టర్స్లో కో ఎంజైమ్స్, ప్రోస్థెటిక్ గ్రూప్స్, అలాగే కో ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ కో ఎంజైమ్స్కి కో ఫ్యాక్టర్స్కి కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి ఫస్ట్ కో ఫ్యాక్టరీ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కో ఫ్యాక్టర్స్లో 3 ఉంటాయి, ప్రోస్థెటిక్ గ్రూప్స్, అలాగే కో ఎంజైమ్స్, అలాగే మెటల్ అయాన్స్. ప్రోస్థెటిక్ గ్రూప్స్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అపో ఎంజైమ్కి టైట్గా బాండ్ అయి ఉంటుంది అనేసి. అదే కో ఎంజైమ్స్ అయితే ట్రాన్సిషియంట్గా అంటే పలచగా ఉంటుంది, ఓన్లీ రియాక్షన్ అప్పుడే అనేసి. అండ్ మెటల్ అయాన్స్ గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సపరేట్గా ఉంటుంది కాబట్టి, ఓకేనా. సో టోటల్ చాప్టర్ మొత్తం అయిపోయింది, అండ్ మీ అందరికీ అర్థమైందనేసి అనుకుంటున్నాను. సో ఈ వీక్ మొత్తం లోపల ఈ చాప్టర్ని కంప్లీట్ చేసి ఇంకొక చాప్టర్ ఉంటుంది, సెల్ సైకిల్ అలాగే డివిజన్, ఈ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ కెమిస్ట్రీ విషయానికి వస్తే, ఆల్రెడీ మీరు థర్మోడైనమిక్స్ చదివారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొన్న ఒకే ఒక చాప్టరు ఫిజికల్ కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్లో అయానిక్ ఈక్విలిబ్రియంలో 2 పార్ట్స్ ఉంటాయి, కెమికల్ ఈక్విలిబ్రియం అలాగే అయానిక్ ఈక్విలిబ్రియం. సో ఈ వీక్ మనం కెమికల్ ఈక్విలిబ్రియంని కంప్లీట్ చేసుకుందాం, నెక్స్ట్ వీక్ అయానిక్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడదాం. సో కెమికల్ ఈక్విలిబ్రియం గురించి కన్నా మాట్లాడితే మోస్ట్ ఇంపార్టెంట్గా చదవాల్సినవి కొన్ని ఉన్నాయి.
అది లా ఆఫ్ మాస్ యాక్షన్, అలాగే కేసీ-కేపీ, ప్రాబ్లమ్స్ రిలేటెడ్‌వి చాలా ఇంపార్టెంట్. అండ్ రియాక్షన్ క్వెషెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్‌లీ లీ చార్ట్ లియర్ ప్రిన్సిపల్, డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషరు, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచరు ఇవన్నీ ఉంటాయి కదా! సో, డెఫినెట్‌గా ఈ 4లో నుంచి ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే ప్రతి ఇయర్ వస్తూనే ఉంది. సో, ఒక రియాక్షన్ ఇచ్చి హై టెంపరేచరా, లో ప్రెషరా, లో వాల్యూమా ఇవన్నీ ఉన్నాయి కదా! లీ చార్ట్ లియర్ ప్రిన్సిపల్ దగ్గర నుంచి. సో, డామ్ ష్యూర్‌గా ఒక క్వెషన్ వస్తుంది. సో, పక్కాగా అన్నీ క్లియర్ కట్‌గా నేర్చుకోవాలి. ఓకేనా? సో, టోటల్ పీడబ్ల్యూలో 7 లెక్చర్స్ ఉన్నాయనుకుంటాను. సో, ఇవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మంచిగా అర్థమయ్యేలాగా చెప్పారు అమిత్ సార్ అయితే. మీ అందరికీ తెలుసు కదా! అమిత్ సార్‌దే నేను క్లాసెస్ చూసేసాను ఆల్రెడీ. సో, ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఫిజికల్ కెమిస్ట్రీకి. కెమిస్ట్రీ విషయంలో అయితే క్లాసెస్ చూడాల్సిన అవసరం లేదు. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాను కాబట్టి. ఇంక ఓన్లీ ఫిజిక్స్ మాత్రమే ఉంది. సో, ఫిజిక్స్ క్లాసెస్ చూడాలి అండ్ వాటిని రివైజ్ చేయాలి. ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలి కాబట్టి నాకు అస్సలు టైం సరిపోవట్లేదు ఈ మధ్య. సో, అందుకే నేను కొంచెం ల్యాగ్‌లో ఉన్నాననమాట. సో, బట్ ట్రై చేస్తున్నాను. కెమిస్ట్రీ, బయాలజీ చెప్పినట్లు ఫిజిక్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ చెప్పాలి అనేసి. బట్ అవ్వట్లేదు. బట్ ట్రై చేస్తున్నాను. మోస్ట్‌లీ మోషన్ ఇన్ ఏ ప్లేన్‌లోనే ఉన్నాను. మీరేం చదువుతున్నారో కింద కామెంట్ చేయండి. సో, మోషన్ ఇన్ ఏ ప్లేన్ మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి ఫస్ట్ ఇయర్‌ది మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో, చాలామంది అడుగుతున్నారు ఫిజిక్స్‌లో ఇంపార్టెంట్‌వి చెప్పండి అనేసి. ఫస్ట్ నన్ను కంప్లీట్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఎక్కడి నుంచి ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు అని నేను ఒక అనలైసిస్‌కి వచ్చిన తర్వాత మీతో కూడా డెఫినెట్‌గా షేర్ చేస్తాను. సో, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.